ఇంద్రియ నిగ్రహం ఎట్లొస్తుంది? కళ్ళకు మంచి చూపులు చూసే అలవాటు కావాలి, చెవులకు మంచి మాటలు వినే అలవాటు కావాలి, చేతులతో మంచి పని చేయాలి, బుద్ధితో మంచి నిర్ణయాలు చేయాలి. ఇది ఇంద్రియ నిగ్రహం. ఒకసారి వ్యాసమాత వ్యాసమాది వేదములో వేదములు వ్యాపించి రాసిన వేదములు వ్యాసీకరణలు దేవి మానవుడిలో నేను రాయబోతున్నా మృత్యుని జయించే యొక్క అద్భుతమైన శక్తి ఉంది. మానవుడు మృత్యుని జయడు. వ్యాసమాత అన్నది అయ్యా నేను ఒక కొడుకును గెలాలి, వాడు మృత్యుంజయుడు కావాలి. నా కొడుకు నీ కుమారుడే మృత్యుంజయుడు అయితే మీరు వేదములో రాసింది రుజువు అవుతుంది. వచ్చిన రాసే దాన్ని నమ్మరు. జాత భావించినది దేవి ఎప్పుడైతే మీ సంకల్పం మీకుందో ఇక బామని తెలుసుకున్నారు. పుత్రుణ్ణి కనాలనే కోరిక ఏమవుతుంది? పుత్రుడు వాళ్ళు జాత ఋషి, మను ఋషి, మను మహర్షి, వ్యాస మహర్షి మానవ సృష్టిలో నియమాలు చేశారు. గంగ ఒడ్డుకు పోయింది ఇద్దరు తపం ఆచరిస్తూ సంతానము కనటం కూడా యజ్ఞమే. సంతాన యజ్ఞం అంటారు. ఇది విషయ భోగం కాదు. వ్యాస మహర్షి వ్యాసమాతకు పుత్రదానం ఇచ్చి గర్భంలో ఉండే శిశువుకు ఇంద్రియ నిగ్రహణం అనే ఉత్తమ శిక్షను ప్రస్తుతం. వీరు గర్భం ధరించిన తర్వాత అవకతవకల వ్యవహారం చేస్తే వీరు గర్భంలో ఉంటారు. మీరు బాగా ధాన్యం, మాంసం, సమయం చూడటం లేదు, స్థితి చూడటం లేదు. ఎవరు చూస్తారు? స్త్రీ సంభోగం చేస్తారు. దుష్టులు పుట్టారు. స్త్రీ సంభోగం కూడా పుత్రయజ్ఞం. మంచి దినము, మంచి వారము, మంచి సమయము. దానికి ముందు స్త్రీల మనసును రంజిల్లేయటానికి ఆనందకరమైన విషయాలు. అప్పుడు గర్భధారణ.
గర్భాధాన సంస్కారం ఉంది. ఇవాళ ఏంటి 99 వాళ్ళు పిల్లలు అడవిల చెట్లు పెరిగినట్టు పెరుగుతుంది. అడవిల చెట్లు అనుకున్న చెట్లు పెరగకపోతే ఏం చేస్తారు? వంట చెరుకులాగా ఉపయోగిస్తారు. అట్లనే ఇవాళ కూడా దేశంలో అటువంటి పిల్లలు ఉన్నారు. అన్కాల్డ్ ఫార్ చిల్డ్రన్. తల్లిదండ్రికి సంతానం కనాలని ఇష్టమే ఉండదు, సంభోగం చేయాలని ఇష్టం. విషయం తల్లిదండ్రి అనుకోకున్న పిల్లలు అన్కాల్డ్ ఫార్ చిల్డ్రన్. పిలువని సంతానం. పిలువని చుట్టం ఎట్లా చూడండి. మా అన్నమై తెరా మేమా ఇక నేను ఇంటికి వచ్చిన, నువ్వు అనుకున్నా సరే అనుకోకున్నా సరే అన్నం పెట్టు. అందుకే పుత్ర సంతానం కూడా స్త్రీ సంతానం కూడా దాన్ని యజ్ఞములాగా స్త్రీని లక్ష్మీ పార్వతీ సరస్వతి రూపములో చూసి మంచి దినం చూసి, మంచి వారం చూసి, మంచి సమయం చూసి అప్పుడు గర్భాధానం చేయాలి. అర్జునునికి ఒకటే కొడుకు, శ్రీరామచంద్రునికి ఒకటే కొడుకు, భీమునికి ఒకటే కొడుకు. 12 కాలే. మరి ఎట్లా కొడుకు? తండ్రికి మించిన కొడుకు. అర్జునుని కంటే బలాఢ్యుడైన అభిమన్యు, భీముని కంటే బలాఢ్యుడైన ఘటోత్కచుడు, శ్రీరాముని కంటే బలాఢ్యుడైన లవు. కొడుకు కంటే తండ్రికి మించిన కొడుకు ఉండాలి. ఇప్పుడు ఎట్లా కొడుకులు ఉన్నారు నాయన? ఏం ఆస్తి సంపాదించిన అవరు పక్కన 3 లక్షలు నువ్వేం సంపాదించినావు? ఎందుకు పుట్టించినావు? రూపాయలు ఇవ్వకపోతే ఎందుకు పుట్టించినావు? నువ్వు నన్ను పుట్టించినావు, నాకు ఇప్పుడు లేకుంటే నీ మెడవచ్చు. ఇంకా పిల్లలు ఉన్నారు. నాకు ఇస్తే మంచిగా ఉన్నది, లేకుంటే ఖర్చు తీసుకొని అంతే. తల్లిదండ్రులు బాధపడుతుంది. ఈ సంతానం లేదని అప్పుడు బాధపడడం, అయిన సంతానంలో చూస్తూ. అందుకొరకే ఇంద్రియ నిగ్రహణం అవసరం. ఇంద్రియాలను నిగ్రహించి సంతానాన్ని కనాలి. ఇంద్రియాలు నిగ్రహించటం మీకు చేత కాకుంటే అట్లనే ఉంది. జననీ జనేతు సంతు జన दाता दानी सूर नहीं तो रहतु वांछनी काहे जन्म गवावे और తల్లులారా, సంతానం కంటే ఎటువంటి సంతానం కనండి? దానకర్ణుడు. సంతానం కంటే ఎటువంటి సంతానం కనాలి? వీరుడు. సంతానం కంటే ఎత్తు సంతానం కదా సత్పురుషుడు. ఇటువంటి సంతానం కనటానికి చేత కాకుంటే గొడ్డురాలుగా ఉంటాయి. ఒకరి జన్మ ఎందుకు వ్యర్థం పాడు చేస్తుంది?
అక్కడ ఉంటారు అందరూ పునర్జన్మలో వచ్చేదాన్ని వారి జన్మను ఎందుకు పనిచేస్తారు? అందుకొరకే ఇంద్రియ నిగ్రహణం అవసరం. మనం మానవులం, పశువులంగా. పశువులు ఉంటాయి, దినుసులు మనం ఎండబెడతాం, ఆవులను ఇడుస్తుంటాం, ఆవులు పోయి ఆ దినుసుల మీద పడతాయి, మళ్ళా తీసుకొస్తాం, తాడు కడతాం, తాడు కట్టి పెడతాం, మళ్ళా తాడు ఇడిచే వరకు మళ్ళా పోయి అవి తీస్తాయి. తింటయా లేదా? కానీ మానవుడు కూడా ఇక్కడే చేస్తే మానవులకు పశువులకు వ్యత్యాసం ఉంది కదా. అందుకొరకే వ్యాస మహర్షి శుకదేవునికి 12 సంవత్సరముల నుంచి ఇంద్రియ నిగ్రహణం పైన శిక్ష ఇస్తుంది. పూర్తిగా శిక్షణ అయిన తర్వాత ఆయన నేను తండ్రిని, శిక్షలు నేను మంచివి ఇచ్చిన్నా చెడ్డ ఇచ్చిన్నా నేను గిట్ట మంచి వెంటనే తండ్రి ఎట్లనే ఇంకా అంటాడు. పుత్రవాత్సల్యం తండ్రి అని అనగానే ఆయన అని లోకులు అంటారు. కాబట్టి నీకు పరీక్ష జనక మహారాజు తీసుకుంటాడు. జనక మహారాజు దగ్గర వెళ్ళి పరీక్ష శుభదేవుడు అన్నాడు, అయ్యా మీరు వానప్రస్థ అవస్థలో వచ్చి అడవులలో ఉండి పరమార్థిక జీవనం మీరు గడిపేవాళ్ళు మీకంటే జనకుడు శ్రేష్టమా? వ్యాసమానికన్నాడు, నాకంటే జనకుడు శ్రేష్ఠ. ఎందుకు? సంత సుజాన్ వహీ హై జగ్ మే घर ही योग कर्मा. అయ్యా యోగుకు వ్యాస మహర్షి అంటున్నాడు, ఆయన ఏ యోగమును మేము అడవిలో సాధిస్తున్నామో జనక మహారాజు రాజై అక్కడ సాధిస్తున్నాడు. అందుకు ఆ యోగం ఆయన ఉత్తమం, మాది అంత ఉత్తమం కాదు. జనక మహారాజు మాకంటే పెద్దవాడు. యాజ్ఞవల్క్య మహర్షి, విశ్వామిత్రుడు రాజరిషి, బ్రహ్మరిషి వశిష్ఠుడు, శృంగి ఋషి, మేమందరము మహారాజు జనకు పెద్దవాడు అని ఒప్పుకుంటామయ్యా. ఇది ఒక అనుభవం. పుత్రుడు రాజకీయంలో నా కొడుకును ఒప్పుకున్నా ఇంద్రియ నిగ్రహణం పైన ఉత్తమ శిక్షలు ఇచ్చిన, మృత్యుంజయుడుగా మార్చేసిన, మృత్యును ఆపే శక్తి నా కొడుకులో ఉంది, మీరు పరీక్షించి సర్టిఫికేట్ ఇవ్వాలి. ఉత్తరం తీసుకున్నట్టు జనక మహారాజు దర్బార్లో కూర్చున్నాడు. ప్రధాని శతానందుడు ఉన్నాడు. శతానందుడు, అయా వ్యాస మహర్షి తన కొడుకును పంచుడు, అదో పాఠకాడ నిలబడ్డాడు, ఈ ఉత్తరం ఇచ్చిండు, మరి ప్రవేశానికి ఆజ్ఞ ఉన్నదా లేదా? జనక మహారాజు విని విన్నట్టు చేసి అట్లనే ఆ ఉత్తరం అక్కడే పడ్డది, ఆయన అక్కడనే నిలబడి ఎప్పటి వరకు 7 రోజులు నిలబడ్డాడు. ఆకలి లేదు, దాహం లేదు, మూత్రం లేదు, మల విసర్జన లేదు. అట్లనే ఎట్లా నిలబడ్డాడో 7 రాత్రులు 7 దినము. జనక మహారాజు తెలియదా? తెలుసు. పరీక్ష తీసుకోవాలి కదా. 7 దినాలు అయిన తర్వాత శతానంద నేను మర్చిపోయినా, నువ్వేమో ఉత్తరం తెచ్చినావు అన్నావు, మరి వ్యాస మహర్షి పుత్రుడు వచ్చినావు, తిరుగు అయ్యాను. అరే నేను పనులలో వెళ్ళి మర్చిపోయినా, నాటక వాడాను వచ్చు. శుభదేవ క్షమించు, ఈ పనులలో ఉండి నీకు మర్చిపోయినా, ఇక నువ్వు చాలా
ఆయాసంతో ఉన్నావు, 7 రోజులు నిలబడవు. ఇక నా రాణుల యొక్క భవనాలలో నాకెందరో రాణులు ఉన్నారు, నేను వాళ్ళకు మొదలే చెప్పిన సుఖదేవుడు వస్తాడు, నాకెంత సేవ చేస్తాడో అంత సేవ నీకు చేస్తాడు, నువ్వు స్వేచ్ఛగా వెళ్ళిపోమా. సుఖదేవుడు అల్లుపోయే వరకు జనక మహారాజుకి ఎందరో రాణులు, వాళ్ళందరూ వచ్చే వరకు అమ్మా దగ్గర వచ్చే అవసరం లేదు, ఇదో గీత గీస్తా, ఈ గీతను దాటదు, లేకుంటే బగ్గర భస్మమైంది, నన్ను చూసే అవసరం లేదు, నాకేదైనా అవసరం ఉంటే నేను చెప్తా ఆ గీతలో అంతవరకు. 7 రోజులు ఉన్నారు. జనక మహారాజు ఏం చేసిండు, గూఢాచారణలో చూడండి, ఏ రాణికి చూస్తాడో, ఏ రాణితో మాట్లాడతాడో, ఏ రాణితో ప్రేమ చేస్తాడో చూస్తుండడు. రిపోర్టు వాళ్ళ రిపోర్ట్ లేదు, అయ్యా కన్నెత్తి చూడటం లేదు, ఎప్పుడు సమాధి స్థితిలో ఉంటాడు, తెరికి పాలంటే పాలిస్తాము, నీళ్ళంటే నీళ్ళు ఇస్తాము, పండ్లంటే పండ్లు ఇస్తాము చూస్తున్నాడు. 7 రోజులు ఆ జనక మహారాజు యొక్క భవనంలో అందమైన స్త్రీ సమూహములో ఉండి ఒక్క స్త్రీకైనా కన్నెత్తి చూడలేదు. 7 రోజులు అయింది. సదానంద నా భార్యల దగ్గర ఈయన ఎన్నాళ్ళు ఉంటాడు పట్టుకురా. 7 రోజులు అయింది పట్టుకురా. మనస్సును పరీక్షించే ఇంద్రియ నిగ్రహణం లేని మనసు స్థిరపడదు. ఆకలికి ఓర్చుకోలేని వాళ్ళు, నిద్రకు ఓర్చుకోలేని వాళ్ళు, విషయ భోగాలకు తప్పించుకునే శక్తి లేని వాళ్ళు పరమార్థానికి పనికిరారు. ఇక నాటకం లెక్క హారం వేసుకోండి, కాషాయ వస్త్రాలు వేసుకోండి, గడ్డం మీసం తెచ్చుకోండి, కానీ ఇంద్రియ నిగ్రహణం లేని ఆత్మపదం దొరకదు. సుఖదేవుడు వచ్చింది, శతానందుడు వచ్చింది. సుఖదేవ 2 పరీక్షలు నీకు తీసుకున్నాయి. ఒకట ఇంద్రియాలను నిగ్రహిస్తావా లేదా? 7 రోజులు పరీక్ష తీసుకున్నా ఆ పరీక్షలో నువ్వు ఉత్తీర్ణుడయ్యావు. నీ మనసును పరీక్షించిన దాని తర్వాత నీ మనసు కూడా చాలా అద్భుతమైన శక్తి గలది, నీవు అందులో కూడా ఉత్తీర్ణుడయ్యావు. ఇక ఆత్మ పరీక్ష నువ్వు చేస్తా. ఆత్మపదంలో ఏమి నా భవనం చూసినావు, ఇక నా నగరం చూడాలి. కానీ ఒక షర్టు ఏంటి, నిండు ఒక తల్లెలో నిండా నూనె పోస్తాం, ఆ తల్లే తల మీద ఎత్తుకోవాలి, తీసుకోవాలి. చుట్టుముట్టు కత్తులు పట్టుకొని నా సిపాయిలు నలుగురు, ఏమాత్రమైన నూనె చుక్క కింద పడ్డదా నీ తల నరికేస్తా. నేను వ్యాస మహర్షికి సమాధానం చెప్తా. మరి ఎట్లా నడవాలయ్యా? గురుదేవుడు అన్నాడు, నడవాలి ఎట్లా? చైనా ఈ బాధ్యలు ముందు బాధ్య వాయించుకుంటూ పోతారు,
అగో ఆ బాధ్య ధ్వని వినుకుంటే శుకదేవుడు 7 రోజులు ఇట్లా జనక మహారాజు యొక్క నగరం చూసిండు. ఏం చూసిండు? మనసంతా ఆ నూనెలో ఉంది. నగరం ఏం చూస్తుంది? ఒక్క చుక్క నూనె పడ్డదంటే తలవాయ. ఆ నూనెను స్థిరంగా పెట్టుకొని ఎవరైతే ఆత్మపదంలో ఉంటారో వాళ్ళే ఆపుకునగలుగుతారు. 7 రోజులు అయిన తర్వాత సుఖదేవ, నీకు వ్యాస మహర్షి ఏ శిక్షలు ఇచ్చిందో అవన్నీ ఉత్తమ శిక్షలు, ఇవో నీకు సర్టిఫికేట్ ఇస్తున్నా. ఆ సుఖదేవుడే పరీక్షిత్ మహారాజుకు దక్షక నాగసర్పం గుట్టి సత్తులని శాపం ఉంటే నాగసర్పం కాటు పెట్టక ముందు ఆత్మపదంలో చేసి సుఖదేవుడు చేసి ఇది ఇంద్రియ నిగ్రహణం, మనస్సు స్థిరత. మనస్సును స్థిరపెట్టాలి. ఇంద్రియాన్ని నిగ్రహించేనే మనస్సు స్థిరపడుతుంది. మనస్సు స్థిరమైతే మనం ఆత్మపదంలో నిలువలు స్థిరపడగలం. సర్వ దుఃఖాన్ని నివర్తి పరమానంద ప్రాప్తి పురుష పురుషార్థం. ధనం సంపాదించింది పురుషార్థం కాదు. ధనం సంపాదించే పురుషార్థం కాదు. ఎందుకు? ఆ ధనం ఇక్కడనే ఉంటుంది. బయట గడిపిస్తారా? బయట బ్యాంక్ బ్యాలెన్స్ పాస్బుక్ మనం ఎంబడి కట్టి పంపుతారా? ఇక బయటకు మనం ఎంత ధనం సంపాదించి పెట్టినా కానీ నేను చూసినా పొద్దుటూరి వీరన్న దగ్గర ధనం ఉంటుంది. మన్మణ్ణి తీసుకున్నాడు ఓట్లే. ఎవరైనా పోతే ఇవ్వబో, వచ్చినావు కదా ఇవ్వబో పో అన్నట్టుండే. ఎప్పుడో మాట్లాడినా ఇవ్వబో. ఎందుకు? ఎక్కువసేపు కూర్చుంటే ఏం అడుగుతాడు? అది ఏం చేయాలన్నా పోవాల్సిన కాదు. తక్కువలోనే ఎక్కువ తీసుకొని కూర్చున్నాను. ఏదో ఎందుకు అడుగుతాను? ఇప్పుడు పోయా రెండు 3 సార్లు పోయినా. నాకు ప్రేమ ఉండే కూర్చో ఆనందరావు. ఎందుకు? ఎన్నో వాళ్ళు పోతుంది. నాకేం కావాలి? ఇచ్చినా తీసుకోకపోతుంది. నా ముందు వచ్చిన వాళ్ళు అయ్యా అయింది కదా పోండి పోండి లేవండి. అరే ఇదన్నా నీ ఫ్రెండ్ కంటావు, నీ ఇష్టం ఉంటే ఇది లేకపోతే లేదు. వేదానందరావు అడుగుతారు. అటువంటి ఈరన్న పోయి నిలువుగా తాగుతూ 10 మంది ఏమంటారు? అరే 8 రూపాయలు దొరుకుతుంది రాది పంచ. ఆయన మనవాడు అన్నాడు, పీతాంబరం మన ఇంట్లో ఉంది, మా తాతయ్య కట్టిస్తా. సరే 8 రూపాయలు దొరుకుతుంది రాదు, కాలిపోతుంది పీతాంబరం. ఎందుకు కాలిపోతుందా? ఇంచుకో. ఆ 8 రూపాయలే తీసుకురా. పెద్ద ఆలోచన. చూడండి, మనం సంపాదించిన ధనం మనకిచ్చేటానికి 10 మంది ఆలోచిస్తాం. అట్లనే ధనం ఎంబడి రాదు, యశకీర్తులు ఎంబడి రావు. ప్రధానమంత్రి మీరు చేస్తే ప్రధానమంత్రికి ఏం చేసింది? నైరుతు తుక్కుతో 2 తుపాకులు కొట్టి ఆడదాకనే ఉన్నారు. తర్వాత ఓడిపోయింది. అంతే కదా. కొంచెం దూరం
కొంచెం సిపాయిలు పోతాడు, అది ఆడను. దాని తర్వాత నెహ్రూ ఒక్కడే ఉండొచ్చు కదా. అశాశ్వతమైన ధనం పరమాత్మ. మానవ జన్మ దొరికిందంటే పరమాత్ముడు మనకు 100 సంవత్సరాల యొక్క గడువిస్తుంది. కనీసం 100 సంవత్సరాలలో 50 సంవత్సరాలు తీసేయండి, సత్యంగా 50 సంవత్సరాలలోనన్నా సాధించండి. మన ఎంబడొచ్చే ధనం ఇదే, పరమార్థ ధనమే. ఈ శాశ్వతమైన ధనానికేమో అశాశ్వతం చేస్తున్నారు, అశాశ్వతమైన ధనానికి పట్టుకొని. అందుకొరకే మనసు స్థిర పెట్టాలి. మన ఇంద్రియాలను నిగ్రహించే యొక్క కోపం వస్తే ఆపుకోవాలి. దాహం అయితే మంచి నీళ్లు దొరికేదాకా దాహము ఆపుకోవాలి. దాహం కాగానే ఏ నీళ్ళైనా దాని. ఒకసారి ఒక బ్రాహ్మణుడు ఎండ ఉష్ణం నాలుక అవతలికెళ్ళింది వస్తున్నాడు. ఒక ఆయన బిందెలో నీళ్లు తీసుకుపోతున్నాడు. ఆయన దాహాన్ని చూసి, నాయన నీళ్లు తీసుకో, నువ్వు నీళ్లు తాగమన్నాడు. సోషలిజం ఉంది కదా, అందరికి రొట్టెలు చేస్తారు, ఒక ఏడాది సోషలిజం వచ్చింది. అది నీ ఇంటి రొట్టె, నీ ఇంటి రొట్టె, నీ ఇంటి కూరగాయ వేసుకుంటుంది, నా ఇంటి కూరగాయ వేసుకుంటుంది అంటే సోషలిజం కదా. సోషల్ బ్రాహ్మణుడు అన్నాడు, నీ వంశమేమి, నీ గోత్రమేమి, నీ గురువు ఎవడు? ఏమో నీకు దాహం అవుతుందని నేను నిలబడి నీకు నీళ్లు తాగిపిస్తా. అదే ఎవడు కావాలి నీ నీళ్లు? నీ వంశ పరంపర బాగలేకుంటే నేను చేసిన తపస్సు పాడైపోతుంది, అందుకు నీ నీళ్లు తాగా అన్నాడు. చచ్చిపోయినా సరే కానీ నీ నీళ్లు తాగుతా. ఇది హిందూ ధర్మం. ఇవాళ రేపు ఏముంది? అదే నీ ఇంత పచ్చడి బాగుండదా, నీ ఇంత కూరగాయ బాగుండదా, అందరు కలిసి ఇంత రొట్టె తీసి ఒక యాగా చేసి అర్థం తింటారు. సంస్కారాలు పోవా? ఈ సంస్కారాలు మీ మనసుకు పట్టవా? ఈ సంస్కార ప్రభావం మీ పైన పడదా? మీరు చేసిన తపస్సు భంగం కాదా? ఆలోచించు. సోషలిజం విరుద్ధం చెప్తున్నా నేను, కానీ మా ఆచారం ఈ సోషలిజం కంటే మీకు పెద్ద ఉండే. స్నానం చేసి ముందు లగ్నాలలో చేసి నేను చూసిన 40 ఏళ్ల కింద ఆ లగ్న సమయం అయిన తర్వాత మంచిగా శుభ్రంగా స్నానం చేసి మడి కట్టుకొని విభూతి పూసుకొని బొట్టు పెట్టుకొని చెంబులు తీసుకొని వస్తుంది. ఇప్పుడు శతరంజీల మీరే మరి ఇట్లా జాగ దొరకకుండా జర్రా కొంచెం వెనుక ముందైతే ఇంకోటి కూర్చుండే ఆడ చూస్తే ఏమనిపిస్తుంది? కరువు పడ్డదా ఏమో అనిపిస్తుంది. లగ్నాలలో పోతే కరువు కాలంలో ఎట్లయితుందో అట్లయితుంది. ఆచారం పోయింది, విచారం పోయింది. మనం స్థిరత ఉండాలంటే ఎవడొస్తాడు? ఎవరికి ఈ పరమాత్మ యొక్క ధ్యానం కావాలి? ఇటువంటి పరిస్థితిలా ప్రపంచం విషయమైంది. ఇవాళ ప్రపంచంలో శాంతి సుఖం రావాలంటే రాదు 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 ముట్టుకుండా రాదు. నేను ఇది 3వ సత్సంగం. శరీరం నుంచి తీసుకొని మీకు ఆత్మపదం వరకు చేసి ఆత్మపదములో స్థిరపడేటానికి ఇదో నేను చెప్పిన విషయాలు
అనుభవంతో చెప్పినా, నేను పుస్తకం చదివి చెప్పలే, నేను పండితుడిని కాదు, సంస్కృతం నాకు రాదు. మహాపురుషుల యొక్క సేవ చేసిన, వాళ్ళ ఆశీర్వాదములు పొందిన, ఆ రహస్యాన్ని తెలుసుకున్న, జీవనం అనుభవంలో గడుస్తుంది. కాబట్టి నేను పుస్తకం చదివి మీకు చెప్పటం లేదు. पढ़ के पोथी खो गए, अपना पता पाया नहीं, पंडितों को लाभ क्या था धर्म के व्यवहार में. అనుభవగమ్యమైన జ్ఞానం ఉంది చెప్తున్నా. కాబట్టి సజ్జనులారా, విషయాన్ని మీరు చక్కగా విన్నారు, ఆలోచించండి. ఒకవేళ నేను చెప్పటంలో కొంచెం పొరపాటు కావు, నేను చెప్పిందే నిజమని వాదించా. ఆ పొరపాటుని సరిచేసి నాకు చెప్పండి. అనుభవం తర్కించండి. తర్కము అజ్ఞానం, వాద వివాదం అజ్ఞానం. ఎవరైనా మహాపురుషులు చెప్పిందంటే మీరు దానిపైన ప్రవర్తించండి. మీ అనుభవం నాకు చెప్పండి, నేను సరిచేస్తాను. ఇది 3వ సమావేశం. 4వ సత్సంగం పృథ్వీకి వ్యవహారములో ఎట్లుండాలి, జీవనం గీతలా గడుపుకోవాలి, సుఖము శాంతితో ఉండే మార్గం ఏది, ప్రథమ సత్సంగ సమావేశంలో ఈ ప్రపంచము కాలపురుషుని మాయ కిషోర్రాయిలాగా ఉంది. ఈ కిషోర్రాయి 2 రౌతులలో అనేక జీవులు చిక్కుకున్నారు. ఏ జీవులైతే మూలను ఆశ్రయిస్తారో వారికి రక్షణ. పరమాత్మ సన్నిధానంలో వెళ్ళటానికి ఏ గుణాలు కావాలి, 2వ సమావేశంలో చెప్తాను. దయ, అనురాగము, ప్రేమ, పరోపకారం, నిస్వార్థ సేవ, ఇవన్నీ ప్రేమ, విశ్వాసము, భావము ఆ పరమాత్ముని యొక్క సన్నిధానంలో వెళ్ళాలంటే ఈ సద్గుణాలను అంగీకరించాలి. మనలో ఉండే దుర్గుణాలను, దురభ్యాసాలను, అలవాట్లను కనీసం ఒకసారి ఈ అలవాట్లు బాగలేవు అని మనకు ఎప్పుడైతే అర్థమవుతుందో దాన్ని వెంటనే వదులు. మీరు వదులుకోవాలంటే వదులు. ఎందుకు? అజ్ఞానంతో ఈ అలవాట్లు చాలా కాలం నుంచి మీకు అయ్యి కాబట్టి క్రమేణా వదులుకునే యొక్క జిజ్ఞాస ఉండాలి. ఈ మంచి అలవాట్లు కావు అని ఈ శరీరం
ఎలాంటిది? మరి ఇది శరీరం సద్గుణాలను అంగీకరించుటకు యోగ్యమా, అనుగుణ్యమా? ఈ శరీరము సమర్థులన్నారు. సుఖము, శాంతి, ధనము, ఐశ్వర్యము, ఖనిజము, ఈ శరీరంలో సమస్త సుఖాలు ఉన్నాయి. ఈ శరీరంలోనే ఆ పరమాత్ముని వెతుక్కునే మార్గం పశు శరీరంలో లేదు, వనస్పతి శరీరంలో లేదు, బంగారము, రాళ్ళు, కెంపులు, ముత్యాలు దాంట్లో కూడా లేదు. ఈ మానవ శరీరంలోనే ఆ పరమాత్ముని వెతుక్కొని సాక్షాత్కారం పొంది విజ్ఞాన పదవులో చేరే మార్గం. అందుకే మానవ శరీరం శూరులకు దుర్లభము అన్నారు. శూరుడు అంటే దేవత. దేవత అంటే మించిన శరీరం. దేవుళ్ళు కూడా మానవ శరీరంలో రావాలని ఎంతో తపస్సు చేస్తారు. నర శరీర సుఖోగి దుర్లభం. ఇటువంటి శరీరం మనకు లభించిందంటే మనము ఎన్ని జన్మాల నుంచి ఏ పుణ్యకర్మలు చేస్తున్నామో మనకు ఈ శరీరం లభించింది. అటువంటి అమూల్యమైన శరీరాన్ని మనం మట్టిలో కలుపుతున్నాం. ఈ శరీరాన్ని ఇవాళ నడిపించేవాడేవాడు దశరథుడు. మనస్సు, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలకు రాదు మనసు. మన ఏవ మనుష్యానాం బంధ మోక్షో. ఈ మనస్సు సాగు. ఎట్లయితే ఆత్మకు సాగు లేదో, అజర్ అమర్ అవినాశి, అట్లే ఈ మనసు కూడా. మన శరీరం కాలిపోతుంది, శరీరంలో ఉండే మనసు గూడు కాలిపోతుంది, కానీ మనస్సు చాలు. मन मरे न माया मरे, मर मर जाए शरीर, आशा तृष्णा ना मरे, कह गए दास कबीर. మనసు చావదు. ఈ మనస్సులో గత జన్మాలలో ఏ ప్రారబ్ధ కర్మ సంస్కారాలు ఉన్నాయో అవన్నీ మిగిలి ఉన్నాయి. అందుకొరకే మహన్యులు ఏమన్నారు? అయ్యా, మనస్సును స్వాధీనపరచు. మనస్సు స్థిరత పొందిందంటే ఇక ఆత్మపదానికి చేరుకునేటానికి చాలా సులభం. మనస్సు స్థిరమైతే తస్తుంది. మనస్సును మీరు స్థిరపరచండి, ఇక మనసు ఉండదు. మనసు లేకపోతే ఏమో ఆత్మ. మనస్సును స్థిరపరచండి, ఆత్మపదం మీకు లభిస్తుంది. మనసు చంచలమైతుంది, ఆత్మకు దూరం. ఆగే ఆగే
राम चलत हैं पीछे लक्ष्मण भाई, इन दोनों के बीच में सीता माई खड़ा. శ్రీరామచంద్రుడు ముందు పోతున్నాడు, లక్ష్మణుడు వెనుకున్నాడు. లక్ష్మణునికి శ్రీరాముని దర్శనం ఎప్పుడైతే సీత కొంచెం అడ్డమైతే అవుతుంది, లేకుంటే సీత నడుకుంటే కదా. సీత అంటే మాయ, మాయ అనగా మనసు. అయ్యా రామదర్శనం అంత కఠినం కాదు, కానీ మాయ కొంచెం దయచేయాలి, మాయ కొంచెం అడ్డం రాదు. మనసును స్థిరపరచాలంటే ఈ ఇంద్రియాలను నిగ్రహించాలి. ఇంద్రియ నిగ్రహం. ఈ పంచకర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయా లేదా, ఈ పగ్గమును మంచిగా పట్టుకోవాలి. ఇంద్రియ నిగ్రహణ అంటే ఇంద్రియాలను అరికట్టాలి. కళ్ళు ఉన్నాయి చూడండి, ఈ కళ్ళు మంచి చూపులు చూడాలి. ఎప్పుడైతే కళ్ళతో మనం మంచి చూపులు చూస్తామో కళ్ళల్లో దివ్యశక్తి వస్తుంది. ధృతరాష్ట్రుడు అనుడు కౌరవ పాండవులకు రాజు. అతని సౌభాగ్యవతి గాంధారి. ధృతరాష్ట్రునికి కళ్ళు లేవు. గాంధారి మహాపతివ్రత. ఆలోచించింది, ఎప్పుడైతే నా భర్తకు చూచే యొక్క అవకాశం లేదు కళ్ళతో అని, మరి నేను ఎందుకు చూడాలి? కళ్ళ ఆనందాన్ని నేను ఎందుకు పొందాలి? నా భర్తకు లేని సుఖం నాకెందుకు అని పట్టుకట్టుకున్నాను. కళ్ళు ఉండి కూడా పట్టుకట్టుకున్నాను. సంవత్సరానికి ఒకసారి ఆ పట్టు ఇచ్చేది. కొన్ని సంవత్సరములు ఇట్లు తపస్సు, ఇది తపమే కదా, అందరితో చూడకపోవటం తపస్సు. ఈ తపము యొక్క ప్రభావం ఏమైంది? దివ్య జ్యోతి ఆమెలో ప్రసాదించబడింది. ఏమి? ఆమె కళ్ళతోని ఒక్క చూపు చూస్తే చూసిన వాడికి వజ్ర శరీరం ఆమె తెలిసిపోయింది. ఆ కళ్ళల్లో దివ్యశక్తి వచ్చింది. ఈ దివ్యశక్తిని ఉపయోగించాలి. పుత్రవాత్సల్యం, తల్లికి కొడుకు మీద చాలా ప్రేమ. దుర్యోధనుని చూసి, నాయన రేపు నేను పట్టి విప్పుతున్న సుమా, నువ్వు బరీ భర్తగా రావాలి. అంటే ఈమె సంకల్పం ఏమి? నా పుత్రుడు దుర్యోధనుని శరీరం వజ్ర శరీరములో మారిపోవాలి. దుర్యోధనుని శరీరం వజ్ర శరీరంలో మారిపోతే ఇక వానికి చావు. ఎవడు దొరకం ఇది చెప్పి తెల్లారి 30-40 ఏళ్ళ ఆయుష్ బరిబద్దలు పోతుంది. పోతున్నాడు బరిబద్దలు తన తల్లి దగ్గర. కృష్ణుడు, బాబా నమస్కారం. అరే నమస్కారం బాబా. ఇదే పెంచబోయి, అరే ఇది ఈ వేషం ఎందుకు వచ్చినావు?
నువ్వు చక్రవర్తిని రాదు, బరిబద్దలేను. ఏది బాబా మాతోశ్రీ యొక్క ఆజ్ఞ. మరి మాతోశ్రీ ఏమన్నది? బరిబద్దలు రమ్మన్నది. బరిబద్దలు అంటే ఏ అంగాలు చూపియాలనో ఆ అంగాలు చూపియాలి. గాంధారి మహాపతివ్రత, పుత్రవాత్సల్యంతో నీకు అనిండొచ్చు, కానీ నువ్వు 30-40 ఏళ్ల మనిషివి. ఆ పతివ్రత ముంగట ఇట్ల వేషం వేసుకొని పోతే పగ్గున మండిపోతావు. ఆమె మహాపతివ్రత, కానరాణి యొక్క అంగాలు కూడా ఆమె ముంగట తీసుకుపోతే ఆ ఏం గతి కావాలి నీకు? అవును బావా, ఇంత కోపినం కట్టుకుంటా. ఈ భాగాన్ని కోపినం కట్టుకుంటా, కోపినం కట్టుకుంటే పట్టి పీడి అంతా చూసి, అరే ఏమరా ఇదేం కట్టుకున్నావు? అమ్మా కృష్ణుడికి తెలిసిందా? కృష్ణుడికి తెలిసింది. పుత్రవాత్సల్యం మండిపట్టి, కృష్ణ నీ వంశమంతా నాశనం అవుతుంది. శాపం, శాపం. నీ యదువంశమంతా నాశనం కావాలి. తల్లిదండ్రి శాపం పోలు. निकल चलने की ये हसरत बड़े मुश्किल से निकलेगी, कलेजा तोड़ देगी जो बद्दुआ दिल से निकलेगी. ఏమి మనస్సును స్థిరపరచాలంటే ఇంద్రియాలను అరికట్టాలి. నోటి మాట, నాలుకతో శపథం చేయాలి. ఇక నేను ఒకరి మనసు నొప్పించా, ఒకరికి చివాట్లు పెట్టా, ఒకరిని తిట్టా. मीठी बाणी बोलो मुक्ते, निकाल सकते हो? मीठी बाणी बोलो मुक्ते, मन रहे निश्चल चित्त विशाल. మధురమైన మాట, మాట మాటలనే ఉన్నది. शब्द ही मारे मर गए, शब्द ही तजिया राज, एक शब्द सुखराज है, एक शब्द दुखराज. మాట మాటల్లోనే ఉంది. కొంచెం మనం ఆలోచన చేసి మాట్లాడితే మనసు నొయ్యేది, మన పని గాబరపడి మీఠీ బాణి బోలో మాట్లాడితే ఎట్లుండాలి? మల్లెపూలు పడాలి నోటికి, మాట్లాడితే మల్లెపూలు పడాలి. बानी बोलिए मुख से, मन रहे निर्मल शुद्ध शरीर. కత్తులు కట్టుకొని పోతాం. కత్తులు కట్టార్లు, కత్తులు కట్టాలంటే ఏంటి? కత్తులు కడతారా? కఠినమైన మాట మాట్లాడితే, కఠినమైన మాట. ఒక జ్యోతిష్యుడు మంచిగా జ్యోతిష్ శాస్త్రంలో మంచిగా మంచిగా ఆయన చెప్పిన మాటలు రుజువు.
కానీ మాట్లాడే విధానం ఆయనకు రాదు. ఎట్లా మాట్లాడాలి ఆ విధానం రాదు. రాజు దగ్గర పోయి సాధారణంగా జ్యోతిష్యుడు వస్తే మనం చేతులు చూపిస్తుంటాం. రాజు చేతులు చూసిండు, రాణి చేతులు చూసిండు, రాజకుమారుల చేతులు చూసిండు, అందరి చేతులు చూసినాక ఇక రాజు అయ్యా ఈ జ్యోతిష్యం ఏం చెప్తుంది? అయ్యా రాజా ఇంత బాగానే ఉన్నది కానీ నీ కొడుకుల ముంగట నువ్వు వస్తావు. బాగా చిన్నది కొడుకుల ముంగట వస్తావు. చూడండి మాటలోనే ఉన్నాయి. అరే ఏమన్నా ఇచ్చి తొలిగిరామండి వృధాలు ఏమన్నా ఇచ్చి తొలి వాళ్ళు ఒక 6 నెలలు అయింది. ఇంకో జ్యోతిష్యుడు వాటి మాట మంచిగా మాట్లాడుతుంది. వాడికి తెలుసు. ఆ చేతులు చూపించాను. చేతులు చూపించాను కదా, అయ్యా రాజా నీ భాగ్యము, నీ ఐశ్వర్యము, నీ కీర్తి ప్రతిష్టలైతే ఉన్నాయి కానీ నీ ఆయుష్ ఉన్నదే కానీ నీకంటే ఎక్కువ ఆయుష్ నీ కొడుకులకు కదా. పేరు ఆ ముత్యాలతో మాట్లాడితే వాడన్న మాట కడితే ఉండదు, వీడన్న మాట్లాడితే. అట్లనే మనం కుటుంబం పరివారంలో ఉంటాం. జాగ్రత్తగా మనం మధురంగా మాట్లాడితే ఆ ఇల్లు స్వర్గం లాగా ఉంటుంది. ముసల్దానా తల్లి ముసలిదే ఉంటుంది తల్లి. మరి నువ్వు వయసుడైనా ఉంటుంది కదా. ముసల్దానా ఏమైనా గిట్టనే అంటూ అమ్మా నువ్వు అన్నమాట నిజమే, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటే అనరాదా? అట్లా రాదు. మనం ఇంట్లో వ్యవహారంలో ఉన్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు భార్యతోని, తల్లితోని, తమ్ముళ్ళతోని, చెల్లెళ్ళతోని, బిడ్డలతోని మధురంగా మాట్లాడితే కడుపు నిండా ఉండాలి. మీరు అన్నం పెట్టే అవసరం లేదు. మధురంగా మాట్లాడితే కడుపు నిండినట్టే. అట్లనే ప్రవర్తన, ఇంద్రియ నిగ్రహణం ఎట్లొస్తుంది అంటే మన ఇంద్రియాలతో మంచి ప్రవర్తనతో ప్రవర్తించే యొక్క అలవాటు. ఎప్పటికీ చెడ్డ మాట మాట్లాడాలి. నోటి నుంచి మంచి పలుకులు మాట్లాడాలి. సద్వ్యవహారంతో ఉండాలి. వినయ విధేయతో ఉండాలి. ఇది ఇంద్రియ నిగ్రహం. అప్పుడు ఇంద్రియాలు అంటే ఈ మాట మాట్లాడేందుకు మీరంటేమో సులభం అయితే కాదు. ఒకరన్న మాట ఓర్చుకోవాలి, ఓపిక పట్టాలి, ఆలోచించాలి, మళ్ళీ మధురంగా జవాబు ఇవ్వాలి. ఇట్లుంటారు. మగవాళ్ళు అలిసి, వ్యవహారంలో అలిసి ఇంటికి పోతారు భోజనం. స్త్రీలు కొంచెం అర్థం చేసుకొని ఉంటే ఏం చేస్తారు? స్త్రీలకు ఎన్నో కోరికలు ఉంటాయి. ఆ స్త్రీలకు ఏమైనా కోరికలు ఉన్నప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు నీళ్లు తీసుకొచ్చి కాలు కడిగి, బట్టలు తీసుకొచ్చి వేసేసి, వేసేసి భోజనం పంఖా ఊపుకుంటా, ఏమండి నేను
లగ్నానికి పోయినా మనవాళ్ళే. మరి ఆయన భార్య కట్టుకున్న చీర ఎంత అందంగా ఉందో చూసేదా చూడండి. పంక ఊపింది, అంటే కాలు కడిగింది, బట్టలు వేసింది. ఆ చీర మీకు నచ్చిందా? మీకు కూడా మంచిగా అనిపించింది? నాకైతే మంచిగా అనిపించింది. మీకు కూడా మంచిగా అనిపించిందా? ఇగో ఇట్లా సాధిస్తారు ఆడోళ్ళు. తన స్వార్థం పెట్టుంటే ఇక కొందరికి పద్ధతి తెలియదు. నువ్వు ఇచ్చినావు నీ ముఖమా, ఎప్పుడన్నా తిరిగి తెచ్చినావా? మా నాయనకు బుద్ధి లేక లింగాన్ని కట్టిండు నాకు. ఇది ఇంద్రియ దమనం, ఓపిక. ఎప్పటికీ తన కార్యాన్ని ఆలోచించి మధుర స్వభావంతో సిద్ధించాలి. అట్లనే పరమార్థంలో కూడా ఆత్మోన్నత స్థానాన్ని వెళ్ళాలంటే సత్పురుషులు మానవులు ఏమన్నారు? విషయం సే జో రహే ఉదాసా परमारथ की जामन आशा धन संतान प्रीत नहीं जाके जगत पदार्थ चाहन ताके तन इंद्री मन आसक्त न कोई भूख प्यास आलस जिन खोई खोजत फिरे साधु गुरु जागा अब भव भय सब काल गए न పరమార్థం కూడా సాధించాలంటే ఇంద్రియ నిగ్రహణం కావాలి. పదార్థం మన ముంగట ఉంది, రబ్బలు మాణిక్యాలు మన ముంగట ఉన్నాయి, కళ్ళతో చూడదు. అది ఆకర్షణలో రాదు. విషయాసక్తులు ఏంటి? ఆకలి కాదు, ఆకలికే ఆగలు. పరమాత్ముడిని ఆకలి కాగానే గాబర ఇల్లంతా పిల్లలను కొట్టుడు, భార్యను పెట్టుడు. ఆకలికే మీరు ఆగరు. ఆ పరమాత్ముని సాక్షాత్కారం మీరు చేసుకుంటారా? మాటి వాటికి కోపం, ఇంకో కోపం వస్తుంది. మా ఇంట్లో కూడా పిల్లలకి ఏమనేవారు? నేను ఇలా పోంచేయాలి, నేను పోంచేయాలి. ఆ తల్లి పోయి బతులాడుతుంటే, నా కోడళ్ళు పోయి నా మనవాళ్ళు బతులాడుతుంటే, అరే నువ్వు ఇవాళ భోంచేయింది చాలా ఉత్తమం, బాగా నువ్వు భోంచేయి. నేను చెప్తా, అరే వాడు భోజనం భోంచేయక ఎందుకు భోంచేయబెడతాడు? ఉపవాసం ఉంటే ఆరోగ్యం, శరీరం అందంగా ఉంటుంది. ఇక బతులాడే అవసరం లేదు. వాడికి ఆకలి అయితే వాడే వచ్చి తీసుకుంటాడు. మనకు అలవాటు ఉంటే భోంచేయ అనే వరకు ఇల్లంతా పోయి ఎందుకు వచ్చావు ఇట్లా అనకండి. మంచి భోజనం చేయద్ది చాలా తపం, ఆరోగ్యం మంచిగా ఉంటుంది. రేపు కూడా నువ్వు భోంచేయద్దు. ఇళ్ళల్లో అలవాటు ఉంది. ఎవరైనా భోంచేయకపోతే ఇల్లంతా పోయి వేడుకుంటారు. నేనేమంటా, చాలా మంచి పని చేస్తాం. ఇవాళ భోంచేయకు, రేపు భోంచేయకు.
మళ్ళా పొద్దుకి అవసరం ఉంటే నీళ్ళే దాకని మళ్ళీ వచ్చాయి. ఇక వాడు తోకపోతే ఇంట్లో అందుకొరకే ఇంద్రియ నిగ్రహణం, ఇంద్రియాలను నిగ్రహించాలి. ఆకలి వస్తే ఆపుకోవాలి. ఏదైనా పదార్థం వచ్చి ముంగటుంది, దాన్ని ఆకర్షించవచ్చు. ఇది ఇంద్రియ నిగ్రహం. మల విసర్జన, మల విసర్జనను ఆపుకోవాలి, మూత్ర విసర్జనను ఆపుకోవాలి, ఆకలి అయితే ఆపుకోవాలి. ఎంతవరకు ఆపుకోవాలి? శరీరం బ్రహ్మచర్యం పైన ఉంది. చూడండి, అర్జునుడు ఏక నారీ సదా బ్రహ్మచారి. తన భార్యను తప్ప ఇతర స్త్రీలను చెడ్డ భావంతో చూడలేదు. ఏకనారీ వ్రతం కూడా స్త్రీలకు ఎట్లా పతివ్రత వ్రతం ఉంటుందో పురుషులకు కూడా ఏకనారీ వ్రతం. దుఃఖం, దరిద్రం, రోగం ఎవరికి వస్తుంది? వ్యభిచారులకు. నేను చూసిన నా జీవనంలో పెద్ద పెద్ద కుటుంబాలను చూసిన. ఆ కుటుంబాలలో ధనము, ధాన్యము, బంగారము, ఎండి నిండా ఉండేది. అటువంటి కుటుంబాలలో ఏ సంతానం వచ్చిందో ఆ సంతానానికి దురభ్యాసం పడ్డది. వ్యభిచారం వచ్చింది, పరస్త్రీ గమనం. ఈవేళ అన్నమో రామచంద్ర భోజనం లేదు. ఏ ఇళ్లలో బంగారు ఉంటుందో, నేను చూసినా బంగారు చీపులు ఉండే, ధనం ఉండే. ప్రతిరోజు వందల కొలది మనుషులు భోంచేసే ఇల్లు ఈవేళ ఇళ్లలో ఉండేవారికి అన్నమో రామచంద్ర. ఎందుకు? పరస్త్రీ గమనం. పరస్త్రీ గమనం అంతా పాపం ఏమి. తులసీదాస్ మహారాజ్ అన్నాడు, భక్తి మార్గంలో ఏక నారీ వ్రతస్థులకే పరమాత్ముని యొక్క దర్శనం వస్తుంది, వ్యభిచారులు కాదు. सत्यवचन और दीनता पर स्त्री बातें समान, तीन बात पर हरि न मिले तुलसीदास समान. तुलसीदास महाराज अన్నాడు, సత్వాక్కును సత్యం చెప్పాలి, సత్యం మాట్లాడాలి, దీనులై ఉండాలి, అభిమానం పనికిరాదు. పరస్త్రీలకు మాతోశ్రీ భావంతో చూసేవారికి పరమాత్ముడు ఎప్పుడు వాళ్ళు వెంబడే ఉంటాడు. మనము పరమాత్ముడిని వెతికే అవసరం లేదు, పరమాత్ముడు మనకు వెతుక్కుంటూ వస్తాడు. వ్యభిచారం అంత పాపం లేదు. చూడండి, ఇంద్రియాలు मीठी वाणी